అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరు? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఒక విషయం చెప్పడానికని చెప్పి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. 2 డేస్ నుంచి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ సమస్య అంటే వేరే కాదండి. యూరిన్ ప్రాబ్లమ్ అన్నది ఆహ్, బాగా ఎక్కువైపోయింది. దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాను అన్నది మీకు ఒక విషయం తెలుసునా? మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. కాకపోతే నాకు అనిపించింది తెలియని వాళ్ళు నాకైతే ఇప్పటిదాకా తెలీదది. మీకు తెలుస్తదని చెప్పి చెప్తున్నాను. ఒక 2 డేస్ నుంచి నాకు బాగా ఎక్కువైపోవడం, నైట్ పూట కూడా 8 టైమ్స్ లేవడం. నాకు షుగర్ లేదండి. 8 టైమ్స్ లేవడం అట్లా జరిగింది. వెళ్ళిన ప్రతిసారి భరించలేనంత నొప్పి, కలర్ కూడా చేంజ్‌గా అయినాయి. ఏంటి ఇలా అయిపోతుంది అనుకున్నా. నేను కోళ్ళఫారం దగ్గరికెళ్ళి వర్కర్స్‌తో వర్క్ చేపిస్తున్నా కూడా యూరిన్ ఆగనంతగా అప్పటికప్పుడు లూజ్ అయిపోయి అలా వచ్చేసినట్లు అలా అనిపించేదండి. చాలా మనసులో ఎంత టెన్షన్స్ అనుభవించేదాన్నంటే ఇంకా దేవుడికే తెలవాలి. అలాంటిది ఒక ఫ్రెండ్ నాతో 10థ్ క్లాస్ అప్పుడు చదివింది. అయితే మేము పీజీలకి వచ్చేసాం. తను ఎటువైపు వెళ్ళింది, హెల్త్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళింది. తను గుంటూరులో మనకి స్టాఫ్ నర్స్‌గా, సిస్టర్ అంటారు కదా! స్టాఫ్ సిస్టర్‌గా అట్లా చేస్తుంది. వాళ్ళ పాప డాక్టరు. అయితే తనని ఒక అడ్వైజ్ అడిగాను. నేను ఏదైనా తన్నే అడుగుతానండి. తనేం చెప్పిందంటే అందరికీ తెలిసే ఉంటది. అర్జెంట్‌గా పద్మ నువ్వు ఇది తెప్పించుకో అని చెప్పిందండి సిట్రలిక. ఇది తెప్పించిన తర్వాత ఈ మూతతో 2 మూతలు ఇది వేసిన తర్వాత వాటరు ఒక 2 మూతలు వేయమంది. అట్లా 2 టైమ్స్ కొబ్బరి నీళ్ళు ఒక 2 లీటర్లు, 3 లీటర్లు అట్లా తాగానండి. రోజుకి 1 లీటర్ చొప్పున. తర్వాత అలాగే వాటరు. నేను అలా చేసిన పొరపాటు ఏంటంటే 2 రోజులు నాకు పౌల్ట్రీలో హ్మ్. ఒక 4, 5 గంటలు నేను వాటర్ తీసుకోలేదండి. అలా 4, 5 గంటలు ఎందుకు తీసుకోకుండా ఉన్నానంటే తాగుదాం, దాహం అవుతుంది తాగుదాం, తెప్పించుకుందాం, లేకపోతే తాగుదాం అనుకుంటానే ఆ వర్క్ అంతా గడిచిపోయింది. ఇంకా మార్నింగ్ లేచిన కాడ నుంచి నాకు ఇట్లా స్టార్ట్ అయిపోయిందండి. అందుకేనండి వాటర్ ఎక్కువగా తాగాలి. ప్లస్ ఇంకోటేంటంటే నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఎట్లా అంటే ఇదిగోండి నడుము ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ మనకి నడుము ఉంటుంది కదా! వీపు కాదు. ఈ మనకి ఈ చెస్ట్‌ని కవర్ చేసే నరాలన్నీ ఇక్కడ వెనకాల ఉంటాయి కదండీ! వాటికి కింద అక్కడి నుంచే మనకి కిడ్నీ తయారవుతుంది కదా! కిడ్నీ ఉంటుంది కదా! అక్కడి నుంచి నొప్పండి నాకు. ఆ నొప్పి ఇట్లా 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 వచ్చి ఎదరికొచ్చేసింది. తర్వాత ఏమైందో తెలీదు. నేను ఇవన్నీ వాటర్ అన్నీ తాగిన తర్వాత దానికదే తగ్గిపోయిందండి. తర్వాత నేను యూట్యూబ్ చూస్తా మనం ఎప్పుడు ఇలాగే చూస్తున్నాం. అది కాదు ఏమన్నా సజెస్ట్ ఉన్నాయా? కిడ్నీస్‌లో రాళ్ళు ఉంటే కూడా ఇలా అవుతుందా అని చెప్పి నేను చూశానండి. తర్వాత అక్కడ చూసినది ఏంటంటే మనకి కిడ్నీస్‌లో స్టోన్స్ ఉండినా కూడా పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. చిన్నవి అయితే యూరిన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. పెద్దవైతే మాత్రం వాళ్ళు బ్లాస్ట్ చేస్తారు ఆపరేషన్స్. అది 9 సైజ్ అంటే అది ఎంత అన్నది నాకు ఐడియా లేదండి. అది ఉంటే మనకి యూరిన్‌లో వచ్చేస్తాయి. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని బ్లాస్ట్ చేయించుకోవడమే. లేదా కానీ అది నొప్పి వచ్చినప్పుడు మగాళ్ళైనా ఆడాళ్ళైనా చాలా ఇబ్బంది పడతారండి. నాకు ఆ నొప్పి వచ్చింది. నేను ఇంకా వినాయకుడినే తలుచుకుంటూ ఉన్నాను. కనిపించిన దేవుళ్ళ కన్నా కనిపించే మా అమ్మగారు నాకు పెద్ద దేవతండి. ఆమె మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. నేను బాత్రూంలోకి వెళ్ళేలోపే నాకు యూరిన్ లీక్ అయింది. కమోడ్లోకి వెళ్ళకుండానే బయట లీక్ అయినప్పుడు నేను క్లీన్ చేసుకునేటప్పుడు కాలుకి పైన ఇది ఉందండి, చిన్నది ఉంది. దాన్ని నేను కడిగి తీసుకొని వచ్చి ఒక పుస్తకం మీద వైట్ పేపర్ మీద పెట్టాను. తర్వాత ఎందుకో నలిపానండి దాన్ని. ఎలా ఉందంటే మన ఒక్కపొడిలాగా ఉంది. నలిపితే అలా నేను సమ్మర్‌లో వాటర్ బాగానే తాగాను కానీ ఈ వర్షాలు పడిన దగ్గర నుంచి నేను వాటర్ సరిగ్గా తాగలేదండి. ఇంతకుముందు నాకు ఎప్పుడు ఇలా లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనైతే దైవసాక్షిగా అమ్మ మీద ఒట్టేసి జరిగిందంతా చెప్తున్నానండి. నేను 2 రాత్రులు అసలు నిద్ర పోకుండా చేసింది నాకు ఆ బాధ. నరకం అనుభవించాను. మీకు అది తెలవాలి, మీరు కూడా మంచిగా వాటర్ తాగాలని మాత్రమే ఆశతోటి ఇలా పెట్టాను. దీనివల్ల నాకు లైకులు వస్తాయనో లేదో కాదండి. ఒక ఒక మనిషికి ఇంకొక మనిషి హెల్పింగ్ నేచర్గా ఉండాలన్నది ఒక్కటే నా ఉద్దేశం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.